జీహెచ్ఎంసీ పరిధిలో జనగణనలో భాగంగా ఇళ్ల సర్వే చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. మొదటి దశలో భాగంగా నేటి నుంచి జూన్ 9 వరకు సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 26 ఏప్రిల్ నుంచి మే 10 వరకు నిర్వహించిన స్వీయ గణనలో 1,27,000 మంది పాల్గొన్నట్లు తెలిపారు. జనగణన సర్వే కోసం దాదాపు 25,175 మంది సిబ్బంది పనిచేయనున్నట్లు చెప్పారు. దాదాపు 33 ప్రశ్నలతో సర్వే ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇళ్ల సర్వే చేపడుతున్నామని 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనాభా సర్వే నిర్వహిస్తామని కర్ణన్ వెల్లడించారు. క్యూర్ రీజన్ లో ఉన్న అన్ని హౌస్ హోల్డ్స్ ని ఈ రోజు నుంచి 9th జూన్ వరకు కవర్ చేస్తాం. 60 సర్కిల్ జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కలిపి 61 సర్కిల్ ని చార్జ్ గా తీసుకున్నాం. ఆ చార్జ్ లో ప్రతి ఒక్క సర్కిల్ ని ఒక 200 to 300 హౌస్ ఉన్న ఏరియాని ఒక హెచ్ఎల్బి గా తీసుకుంటాం. ఈ హౌస్ లిస్టింగ్ వల్ల ప్రతి ఒక్క హౌస్ లిస్టింగ్ ఒక ఎన్యూమరేటర్ ఇస్తాం. ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ కు హౌస్ లిస్టింగ్ మొబైల్ అప్లికేషన్ ఉన్నాయి. ఆ మొబైల్ అప్లికేషన్ లో వారు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా వారు వెళ్ళి దానిలో వారు డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని అక్కడే వారు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో పూర్తిగా ఇది ఫస్ట్ డిజిటల్ సెన్సస్ ఇన్ ద కంట్రీ. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ లో వచ్చిన వాళ్ళకు ప్లీజ్ కోఆపరేట్ చేయండి. కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని వీ విల్ నాట్ డిస్క్లోజ్ ఫర్ ఎనీ పర్పస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏ గవర్నమెంట్ స్కీమ్స్ కి హౌస్ లిస్టింగ్ ఉన్న డీటెయిల్స్ ని వాడడం. ఇట్స్ ఓన్లీ ఫర్ సెన్సస్ పర్పస్.